నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుంటూరులో నూతన పొడిగింపు రైళ్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్న 10 ఏళ్లలో ప్రపంచంలోనే నెంబర్ 1 రైల్వే నెట్వర్క్ గా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడి వివిఐటి ఆధ్వర్యంలో సమైక్యత నడక ప్రతి ఏడాది వలె దర్గా టు దుర్గా పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు రాష్ట్రంలో 36 రిజర్వ్ నియోజకవర్గాల్లో షాడోలదే పెత్తనం సీఎం జగన్ తీరుపై మండిపడ్డ టీడీపీ నేత నక్కా ఆనందబాబు భూ హక్కు చట్టం రద్దు కోరుతూ కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన నగరంలో ర్యాలీ మానవహారం టీడీపీ జనసేన మద్దతు ఘనంగా స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలు సర్కార్ తీరును ఎండగడుతూ ప్రదర్శనలు టీడీపీకి రాజీనామా చేసిన రాయపాటి రంగబాబు అవకాశం ఇస్తే వైసీపీ నుండి పోటీ చేస్తానని ప్రకటన రైల్వే నెట్వర్క్ ను వచ్చే 10 ఏళ్లలో ప్రపంచంలోనే నెంబర్ 1 నెట్వర్క్ గా ఎదగాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన 3 రైళ్లను రైల్వే స్టేషన్లోని 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద మంత్రి ప్రారంభించారు. గుంటూరు టు విశాఖ, నర్సాపూర్ టు హుబ్లీ, రేణిగుంట టు కడప రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. గుంటూరు నుండి వైజాగ్ వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. దేశంలో రైల్వే నెట్వర్క్ పెంచుతున్నామని, విద్యుదీకరణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో అన్ని లైన్లు విద్యుదీకరణ చేపట్టి 371 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని ఏపీలో నిర్మించామన్నారు. రైల్వేకు నిధుల కొరత లేకుండా చేస్తున్నామని, రాష్ట్రంలో జరగనున్న అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిఆర్ఎం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారత రైల్వేలు ఎలక్ట్రిఫికేషన్ మీద సుమారు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తి చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నానని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే అన్ని రకాలుగా రైల్వే రీడెవలప్మెంట్ కోసం కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాం. అమృత్ భారత్ కింద 1309 స్టేషన్లను ఏకకాలంలో డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సుమారు 41 వందే భారత్ రైల్వేకి సంబంధించినటువంటి మరి ఇండిజినస్ టెక్నాలజీస్తో ఈరోజు వాటిని డెవలప్ చేశాము. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించినటువంటి సెమీ హై స్పీడ్ ట్రైన్లు 41 ట్రైన్లు పూర్తి కావడం జరిగింది. వివేకానంద జయంతిని పురస్కరించుకుని వివిఐటి విద్యా సంస్థల ఆధ్వర్యంలో జాతి సమైక్యత నడక దర్గా టు దుర్గా కార్యక్రమం జరిగింది. సమైక్యత నడకను శారదామఠం ధర్మాత్మ ప్రాణ మాతాజీ నగరంపాలెం మస్తాన్ దర్గా వద్ద ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాలినడకన నగరంపాలెం మస్తాన్ బాబా దర్గా నుండి మార్గం మధ్యలోని ఆలయాల్ని సందర్శిస్తూ విజయవాడ దుర్గాగుడి వరకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. 13వ సమైక్యత నడక కార్యక్రమంలో 2,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొని 33 కిలోమీటర్లు నడిచి సమైక్యతను చాటినట్టు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. విద్యార్థుల్లో ఐకమత్యాన్ని పెంపొందించి సమైక్యతను చాటేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. వివేకానంద స్ఫూర్తితో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వాసిరెడ్డి మహాదేవ్, జాయింట్ సెక్రటరీ మామిళ్లపల్లి శ్రీకృష్ణ, ప్రిన్సిపల్ మల్లికార్జున్ రెడ్డి, డీన్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. కొంచెం
కాలేజ్ ఫిలాసఫీలు, డిసిప్లిన్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా అలవాటు అవుతాయని వాళ్ళకి మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకో సదుద్దేశం కూడా ఏంటంటే మన దేశం బాగుపడే కొద్దికి ఇంకా కులాలు మతాలన్నీ ఇంకా ఎక్కువ అవుతా ఉన్నాయి తప్పితే తక్కువ అవ్వట్లేదు. అట్లీస్ట్ తక్కువ అవ్వాల్సింది పోయి మనకి ఈరోజు ఏం చేస్తామంటే గుంటూరులో దర్గా దగ్గర మొదలయ్యి మధ్యలో జైన్ టెంపుల్ దగ్గర ఆగి మళ్ళీ తర్వాత చర్చి దగ్గర ఆగి తర్వాత దుర్గగుడికి వెళ్ళి ప్రతి ప్రార్థనా మందిరంలో పిల్లలందరూ కూడా మన స్పెషల్గా భారతదేశంలో స్వామి వివేకానంద గురించి బాగా స్టడీ చేయాలి. స్వామీజీ మాటలు వింటే పడుకున్న వాళ్ళు కూర్చుంటారు, కూర్చున్న వాళ్ళు నిలబడిన వాళ్ళు లేచి పరిగెత్తుతారు. అలా ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా, మన లైఫ్లో స్వామీజీ చెప్పినట్టు ఆన్వర్డ్ ఫార్వర్డ్ అని ఎప్పుడు ముందుకు మనం వెళ్తూ ఉండాలి. అరేజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని స్వామీజీ చెప్పారు. దాన్ని మనం అందరూ పాలిస్తే అప్పుడు నిజంగా ఈ జనవరి 12ని ఆచరించినట్టు స్వామీజీకి అదే మనం ఇచ్చే ఒక నమస్సు. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా నమోరన్ కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహం నుండి ప్రారంభమైన నమో రన్ స్తంభాల గరువులోని స్వామి వివేకానంద విగ్రహం వరకు సాగింది. రన్లో విజయం సాధించిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. స్వామి వివేకానంద కలలను సాకారం చేసే దిశగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు నాగా మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు, పేదల అభ్యున్నతికి కూడా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటారు. ముఖ్యంగా ఈ యొక్క కాలేజీ యువతీ యువకులకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఏదైతే పేదలు ఉన్నారో వారికి కూడా సీట్లు వచ్చే విధంగా, అలానే ఎంబీబీఎస్ సీట్లని 17 కాలేజీలు గుంటూరు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశపెడతాం వల్ల అనేక మంది ఎంబీబీఎస్ స్టూడెంట్గా అవుతున్నారు. అట్లానే పీజీ సీట్లు అయితే ఉన్నాయో అంతకుముందు 36,000 ఉంటే అది ఇప్పుడు 70,000 చిల్లర యువత యువకులకి అవకాశం కల్పించి పిహెచ్డి సీట్లు చేయడం, అలానే అనేక రకాల ఇంజనీరింగ్ సీట్లు, అనేక రకాల కాలేజీలు, అనేక రకాల ఇన్స్టిట్యూషన్లను కూడా ఆంధ్రప్రదేశ్కి వరంగా ఇవ్వటం, వీటన్నిటిలో కూడా యువత యువకులు చదువుకొని రానున్న రోజుల్లో మంచి ప్రయోజకాలు అవుతారని కూడా మేము అందరూ ఆశిస్తున్నాం. వైసీపీలో దళిత, గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి ఉత్సవ విగ్రహాల కంటే దారుణంగా ఉందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 36 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో జగన్ నియమించిన షాడోలే పెత్తనం చలాయిస్తున్నారని నక్కా ఆనందబాబు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీలో దళిత, గిరిజన నాయకులు తలెత్తుకు తిరుగుతుంటే వైసీపీలో చేతులు కట్టుకొని తల దించుకొని బతుకుతున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు ఎప్పటికైనా జగన్ చేస్తున్న అన్యాయం, మోసం గుర్తించాలని కోరారు. 36 రిజర్వ్ నియోజకవర్గాలు కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 4 షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తా ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేలకి, ఎంపీకి అక్కడ ఎన్నుకోబడ్డటువంటి వారికి లేనటువంటి ప్రోటోకాల్ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి వెళ్తే అక్కడ అధికారులు విపరీతమైన ప్రోటోకాల్ ఇచ్చేస్తుంటారు. ఈ హోంమంత్రులు పేరుకి దళితులకి, దళిత మహిళలకి 3 సంవత్సరాలు మాల, 2 సంవత్సరాలు మాదేలకి ఇచ్చి పేరు చెప్తారు తప్ప వాళ్ళని ఇంటికే పరిమితం హోం అంటే హోం లాగే పరిమితం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఏమి జరిగినా మాట్లాడరు. దళితుల మీద అకృత్యాలు, దాడులు చేసినా, చంపినా, మానభంగాలు చేసినా, శిరోముండనాలు చేసినా మాట్లాడరు, నోరు తెరవరు. ఇవాళ మీ బతుకులేమని మీ సీట్లకి ఎసరు పెట్టాడు. నిన్నటిదాకేమో జాతిని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు, దాడులు చేసుకుంటూ వచ్చారు, మానభంగాలు చేసుకుంటూ వచ్చారు, శిరోముండనాలు చేసుకుంటూ వచ్చారు. ఎంత ఆత్మాభిమానం చంపుకొని బతకడం ఏంటి? ఈ సజ్జల, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరినీ మానిటర్ చేసేవాడు ధనంజయ రెడ్డి. వీళ్ళ పెత్తనం ఏంటండి? ఈ రెడ్ల పెత్తనం ఏంటి దళితుల మీద, ఎస్టీల మీద? గతంలో ఎప్పుడన్నా ఉందా? భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. భూ హక్కు చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జిల్లా కోర్టు నుండి గుర్రం జాషువా విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గుర్రం జాషువా విగ్రహం వద్ద మానవాహారం నిర్వహించి నిరసన తెలిపారు. న్యాయవాదులు చేపట్టిన
నిరసనకు టీడీపీ, జనసేన, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఆస్తి హక్కును నిర్ణయించే అధికారం న్యాయ వ్యవస్థ చేతుల్లోనే ఉండాలన్నారు. ఆస్తి హక్కు నిర్ణయాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తే అవినీతి జరిగే అవకాశం ఉంటుందన్నారు. వెంటనే ఆస్తి హక్కు చట్టంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్, టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేశారు. ఇలానే ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటాం. ఇది ప్రజలకు చాలా నష్టం కలిగించేది. న్యాయమూర్తులకు ఉన్న అధికారాలన్నీ రెవెన్యూ అధికారులకు ఇవ్వటం వలన రెవెన్యూ అధికారులే న్యాయమూర్తులు అవుతారు. వాళ్ళు ఇచ్చిందే తీర్పు అవుతుంది. ఈ రోజున రెవెన్యూ అధికారులు ఎన్ని తప్పు చేస్తున్నారో ఆ తప్పులన్నీ దిద్దుకోవడానికి కోర్టుకు వస్తున్నారు. అలాంటి న్యాయమూర్తులు చెప్పే తీర్పుల్ని కాదని రెవెన్యూ అధికారులకే ఈ తీర్పులన్నీ ఇవ్వటం వల్ల ప్రజలకు, భూమి ఉన్న ప్రజలకు అందరికీ నష్టం కలిగిస్తుందని తెలియజేస్తున్నాం. న్యాయాన్ని కాపాడాల్సినటువంటి న్యాయవాదులు ఈరోజు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు. సామాన్య ప్రజలు కూడా ఈ విషయం మీద పూర్తిగా దృష్టి సారించి రాబోయేటువంటి రోజుల్లో మీ వరకు ప్రతి ఒక్కరూ కూడా మేము కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి న్యాయవాదులు చేస్తున్నటువంటి ఉద్యమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. తప్పకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి వ్యతిరేకిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో ఏదైతే ఈ నల్ల జీవోను తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజల ముందు బయట పెడతాం. రాష్ట్ర రెవెన్యూ అధికారుల ద్వారా, జిల్లా రెవెన్యూ అధికారుల ద్వారా వాటిని చట్టబద్ధం చేసుకోవడం కోసం యాక్ట్ తీసుకొచ్చారు తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదు. దీనిపై న్యాయవాదులు చేస్తున్నటువంటి పోరాటానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియపరుస్తుందని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచారు. మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం, జనసేన టీడీపీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ఈ యాక్ట్ ఎత్తివేయడానికి మా యొక్క అధినేతలు సిద్ధమై ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాలి, ఈ రోజున మన హక్కుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. మనం ఏదైతే న్యాయం కావాలో న్యాయస్థానాలకు వస్తామో, న్యాయస్థానాలకు రాకుండా ఎమ్మెల్యే చేతుల్లో, రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టబోతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మేల్కొనాలి. మన ఆస్తికి మన హక్కు లేకుండా చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. తప్పనిసరిగా దీనిపై ప్రజలు కూడా పోరాటం చేయాలి, న్యాయవాదులకి తోడ్పాటు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో వలసలు పెరిగిపోతున్నాయి. టీడీపీ నుండి వైసీపీలోకి, వైసీపీ నుండి టీడీపీలోకి కొందరు నేతలు జంప్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో టీడీపీ నేత రాయపాటి రంగబాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటోను సైతం ఛాంబర్ నుండి తొలగించారు. పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా పనిచేసినా గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే వైసీపీ నుండి పోటీ చేస్తానని, లేకుంటే తమ వ్యాపారం చూసుకుంటారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేయను. 2 సంవత్సరాల క్రితమే చెప్పాను, నాకు సీట్ ఇచ్చినా నాకు వద్దు, నా వ్యాపారం నేను చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో నాన్నగారు మాట్లాడటం జరిగింది, వైసీపీ గురించి మాట్లాడి కలవటం జరిగింది. వాళ్ళు పిలిస్తే, ఆహ్వానిస్తే వెళ్తాను, వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ టేకప్ చేస్తాను, లేకపోతే నా వ్యాపారం నేను చూసుకుంటాను. ఇందులో మా స్వార్థం లేదు సార్. మా సంగతి తీసి పక్కన పడి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఏం చేశారు? చిన్న చిన్న రైతులు కానీ అమ్ముకొని వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి ఏం న్యాయం చేశారు? ఎలక్షన్ రాగానే నామినేటెడ్ పదవి ఇచ్చారా? 2018 దాకా రోజు చెప్పులు ఎరిపోయి తిప్పించుకొని చివరికి డబ్బులు తీసుకొని ఇచ్చారు. విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తాను నేను. అందుకని పార్టీకి దూరంగా ఉంటున్నాం. మేము ఇంకా పార్టీ రాజీనామా చేస్తాను ఈ రోజుతోటి. మా బాధ్యత కొద్దిగా ఫ్రీ అయిపోయాను. జగన్ హామీలన్నీ గాలిబుడగలే అంటూ తెలుగు యువత వినూత్న నిరసన తెలిపింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పట్టాభిపురంలోని వివేకానందుడికి విగ్రహం వద్ద నివాళులర్పించి సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటుంటే ఏపీలో మాత్రం నిరుద్యోగ దినోత్సవం నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ విమర్శించారు. నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి అమలు కాని హామీలతో 4.5 ఏళ్ల కాలంలో ఏపీ యువతను దగా చేసిన ముఖ్యమంత్రి మాటలన్నీ గాలి బుడగలే అని, ఈ హామీలన్నీ గాలి మాటలే అని ఈరోజు స్వామి వివేకానందుడి సాక్షిగా 2024లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ యువత, విద్యార్థి, నిరుద్యోగ లోకం సిద్ధంగా ఉందని చూపించడానికే ఈరోజు ఈ విధంగా ఈ గాలి బుడగల్ని ఒక్కొక్క దాని మీద జగన్ ఇచ్చిన ఒక్కొక్క హామీ రాసి
అలాగే జాబ్ క్యాలెండర్ 2024 కూడా ఇస్తాడని 1000 కళ్ళతో చూస్తే ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి మోసపూరిత కపట వైఖరిని ఎండగట్టేందుకు ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అన్ని యువజన విద్యార్థి సంఘాలందరితో కలిసి జగన్ హామీలన్నీ గాలి బుడగలే, ఏపీ యువతకు జగన్ ఇచ్చిన హామీలన్నీ జనవరి వస్తూ ఉంది పోతా ఉంది, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒకటి కూడా రాలా. యువకుడు మాట ఇస్తే తప్పుడు మడమ తిప్పడని చెప్పేసి ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారితో పాటు యువకులు కూడా జగన్ వెంట నడిచారు. కానీ ఈ రోజున అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిరుద్యోగుల్ని తీవ్రంగా మోసం చేశాడు, చాలా దారుణంగా మోసం చేశాడు. వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నాడు. కేవలం సంక్షేమ పథకాలనే ముసుగులో ప్రజాధనాన్ని, సహజ వనరుల్ని, ఎర్రచందనాన్ని దోచుకుంటా పరిపాలన చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఎక్కడా కూడా ఉపాధి కలిగిన పరిస్థితి పోలా. దేశవ్యాప్తంగా మళ్లీ మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మళ్లీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కోసం మద్దతు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన రైళ్లను రైల్వే స్టేషన్లోని 1వ ప్లాట్ఫాంపై మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగురవేసిందన్నారు. గత 9 సంవత్సరాలుగా అవినీతి రహిత పాలనను మోదీ అందిస్తూ అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. అవినీతి నిర్మూలన కోసం డిజిటల్ ట్రాన్సాక్షన్ను అమల్లోకి తెచ్చారన్నారు. సుస్థిరమైన మోడీ ప్రభుత్వం కేంద్రంలో 3వసారి అధికారంలోకి వస్తుందన్నారు. 3వసారి హ్యాట్రిక్ ప్రభుత్వంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ ఓడిపోవడం, ఈ 3 మధ్యప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ మరి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అన్ని సర్వేలను తలకిందులు చేస్తూ భారీ మెజార్టీతో గెలవడము, ఈరోజు దేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్ని సర్వేల్లో కూడా 18 to 35 ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు 80% యూత్ ఈరోజు నరేంద్ర మోడీ గారు వెనుక ఉన్నారు. అదేవిధంగా మహిళలు కూడా నరేంద్ర మోడీ గారు వెనుక ఉన్నారు. ఒక నీతివంతమైనటువంటి పాలన గత 9 సంవత్సరాలుగా ₹1 దుర్వినియోగం కాకుండా మరి అవినీతి రహితమైనటువంటి పాలన నరేంద్ర మోడీ గారు అందించారు. అంతేకాకుండా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతోంది. 32వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు మద్దతు తెలిపారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి డిమాండ్స్ అయ్యి ఆయన అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికంటే ₹1,000 అదనంగా నేను వేతనం ఇస్తానని చెప్పాడు. వాళ్ళు అదే అడుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ₹13,650 ఇస్తుంది, మీరు ₹11,500 ఇస్తున్నారు. వాళ్ళకంటే అదనంగా ఇటువంటి ₹14,650 వాళ్ళకి వేతనాన్ని కంపల్సరీగా ఇవ్వాలి. వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండో డిమాండ్ ఏంటి? వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేది 50,000. అట్ట కాదండి, వాళ్ళకి ₹5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేటువంటిది రెండో డిమాండ్. చాలా సమంజసమైనటువంటి డిమాండ్. అమ్మ, మాకు కనీస వేతనం మాకు ఇచ్చే చాలీచాలని జీతంతో మమ్మల్ని పోషించుకొని మాకొచ్చే అంగన్వాడీ పిల్లల్ని పోషించలేకపోతున్నామంటే వాళ్ళ మద్దతుతోనే మేము ఇక్కడ నుంచోగలుగుతున్నాము. మేము ఇంకా ఈరోజు చర్చలకు పిలిచారు. ఇవి కానీ సఫలం అవ్వకపోతే, మా సమస్య తీర్చకపోతే గవర్నమెంట్కి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. మేము అసలు పేద కుటుంబం నుంచి వచ్చిన మహిళలు ఉన్నాము. మా దగ్గరకు వచ్చే బెనిఫిషియర్స్ కూడా చాలా పేదవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి మేము పనిచేస్తుంటే మమ్మల్ని గుర్తించకపోగా మమ్మల్ని హేళన చేసి మమ్మల్ని దూరం పెడుతున్నారు. ఇది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ డ్రైవ్ జరిగింది.
ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన ఈ డ్రైవ్లో 30 కంపెనీలు పాల్గొన్నాయి. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తెలిపారు. ఇలాంటి జాబ్ డ్రైవ్లను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఎస్సి దగ్గర నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉద్యోగాలు ఉండటం జరిగింది. ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ఇది అది అని లేకుండా చిన్నది పెద్దది అని లేకుండా ప్రతి ఒక్కరు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే డిపార్ట్మెంట్స్ కూడా నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, అది మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్స్లో కూడా అందరికీ అవకాశాలు ఇవ్వాలి, అందరూ కూడా అందరికీ ప్లేస్మెంట్స్, నిరుద్యోగతనం ఉండకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో మరి ఇదొక స్టెప్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ప్లేస్మెంట్స్ చాలా చక్కగా జరిగినాయి. అదేవిధంగా ఈరోజు జరిగిన ప్లేస్మెంట్స్లో దాదాపుగా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వడం జరిగింది. దాంట్లో ఎన్రోల్మెంట్లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్లేస్మెంట్ వాళ్ళ టాలెంట్ పరంగా కానీ లేకపోతే వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ కరెక్ట్, వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు చదువుకున్న దానికి ఏ ప్లాట్ఫామ్ కరెక్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ట్రైనింగ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టే రానున్న రోజుల్లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా గుంటూరు నగరంలో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ప్లేస్మెంట్స్ ఇచ్చేసి మీ టాలెంట్ నిరూపించుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫౌండేషన్ ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో పాటు అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధించారని సంస్థ చైర్మన్ సీఏ అన్నా నందకిషోర్ తెలిపారు. ప్రస్తుత ఫలితాలలో టి ఆలివ్ గ్లోరియా, కె యోగిత్ రెడ్డి, టి నందిని దుర్గా, ఏ సాయి వెంకట్ ధీరజ్ టాప్ మార్కులు సాధించారని, అదేవిధంగా గత 19 సంవత్సరాలుగా 400కు పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించామన్నారు. అండ్ ఈ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా ఈ నెల 22వ తారీఖు నుంచి సీఎంఏ సెకండ్ స్టేజ్ అయిన సీఎంఏ ఇంటర్ క్లాసెస్లో మళ్ళీ వాళ్ళు కోచింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా కొద్దిమంది విద్యార్థులు క్వాలిఫై అవ్వలేదు, వారికి కూడా జనవరి 22 నుంచి శ్రీమేధలో క్రాష్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ సీఏతో పాటు సీఎంఏ కోర్స్ కూడా చదివి అత్యున్నత ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా. సో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులో డిఫరెంట్ లెవెల్స్ని పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనూ అలానే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి మంచి ఫైనాన్షియల్ కెరీర్ సాధించడం జరుగుతుంది. రత్నగిరి నగర్లో హంపి విద్యారణ్య స్వామీజీ పర్యటించారు. త్వరలో ప్రతిష్ఠించనున్న హరిహర క్షేత్రం ఆలయ ప్రతిష్టకు స్వామీజీ ముహూర్తాన్ని నిర్ణయించారు. లక్ష్మీ నరసింహస్వామి, భవానీ భువనేశ్వరి అమ్మవారు, ధర్మశాస్త్ర అయ్యప్ప, దక్షిణ కాళీ నవగ్రహాలు నాగప్రతిష్ఠ చేసేందుకు హంపి విద్యారణ్య ముహూర్తాన్ని నిర్ణయించారు. మార్చి 27వ తేదీన ఉదయం ఆలయ ప్రతిష్ఠ చేసేందుకు ఏర్పాటు చేసుకోవాలని స్వామీజీ సూచించారు. స్వామీజీ సూచనలతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు కూడాను ఇది చెయ్యాలి అని సంకల్పం రావడం అది జరిగిపోతూనే ఉంది. మనకి సంకల్పం లేకుండా మధ్యలో కొన్ని రోజులు ఆగిపోవడం జరిగింది. సంకల్పం కలగలేదు మనకి, అది కూడా అంతే ఆగిపోయింది. మళ్ళా సంకల్పం పెట్టుకున్నాము, మళ్ళా చాలా చక్కగాను పనులన్నీ జరిగిపోతా ఉన్నాయి. అలానే అయ్యా మీరు మా గుడిని కొంచెం సందర్శించాలి, మీరు రావాలి, మా గ్రామ ప్రజలందరూ కూడా మీ ఘనంగా స్వాగతం చెబుతాము అనగానే స్వామివారు కూడా మనకు అనుగ్రహించారు. అలానే మనందరూ కూడా మీరందరూ కూడా చక్కగా స్వామివారికి ఘనంగా మనం స్వాగతం చెప్పుకున్నాం అనుకుంటున్నామని మేము. దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సక్షం సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పట్టాభిపురంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియచేసేందుకు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు వెంకటరమణి చెప్పారు. మహిళలకు ముగ్గుల పోటీలు, దివ్యాంగులకు పలు రకాల పోటీలను నిర్వహించి బహుమతులను పంపిణీ చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో దివ్యాంగుల కోసం అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ రమా జ్యోత్స్న, సోమేశ్వరి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయటం కోసమని లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా, వివేకానందుడి జన్మదిన సంవత్సరం సందర్భంగా ఇవాళ దివ్యాంగులకి ముగ్గులు పోటీలు, అలాగే బ్లైండ్ ఫోల్డ్ వాక్ ఇలాంటివి నిర్వహించడం జరిగింది. వాళ్ళు నార్మల్ సవ్యాంగులతో పాటు దివ్యాంగులు కూడా ఏమాత్రము తీసుకోరని తెలియచేయటం మా ఉద్దేశం. అలాగే వాళ్ళందరి యొక్క కష్టం మిగతా వాళ్ళకి తెలియాలనేదే మా లక్ష్యంతో
ఇది ఇవాళ ఈ గుంటూరు డిస్ట్రిక్ట్లో మొట్టమొదటిగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని నిర్వహించిన దాంట్లో సహకరించిన వాళ్ళు D13 సెక్షన్ పరిధిలో రేపు శనివారం సందర్భంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ కాలనీ, షాప్ ఎంప్లాయీస్ కాలనీ, విజయవాడ రోడ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారి PH ఖాన్ తెలిపారు. అదేవిధంగా మేడికొండూరు మండలంలోని అన్ని గ్రామాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని నాగరాజ్ కుమార్ తెలిపారు. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నగర్లోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో స్వామి వివేకానంద 161వ జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షులు పార్థసారథి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సమితి కార్యదర్శి శివనారాయణ, సభ్యులు వెంకటరమణ, సాంబశివరావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా గుంటూరు మార్కెట్ యార్డ్కు వరుసగా 4 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. శని, ఆదివారాలు సాధారణ సెలవులతో పాటు సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్, ఇన్ఛార్జ్ సెక్రటరీ కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు. యార్డ్లో 17వ తేదీ నుండి యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని వెల్లడించారు. సెలవు రోజుల్లో రైతులు మిర్చి బస్తాలను తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పవన్ జోవిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదవ జూనియర్ కాలేజ్ విద్యార్థి తాడిపోయిన భార్గవికు ఆర్థిక సహాయం అందజేశారు. విద్యార్థి యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకుని ఇంటర్ మొదటి సంవత్సరం ఫీజు మొత్తాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు సీదా పవన్ కుమార్ కళాశాల ప్రిన్సిపల్ ద్వారా అందించారు. కార్యక్రమంలో వెంకటేష్, శివకుమార్, రవితేజ, మురళీమోహన్, దిలీప్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షునిగా అత్తలూరు సుబ్బారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అశోక్ నగర్లో జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు కోరారు. ఆర్యవైశ్యులు వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి రోజుకు 360 కోట్ల రూపాయల ఆదాయాన్ని చేకూరుస్తున్నారని తెలిపారు. ఆర్యవైశ్యులకు శాసనసభ, శాసనమండలి, పార్లమెంట్ల సీట్లను ఎక్కువగా కేటాయించిన పార్టీలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వలివేటి కృష్ణ, కండే కాంతారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కార్యక్రమాలు చేసినప్పుడే ఆర్యవైశ్య మహాసభ అది ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ప్రైజ్ అంటే మేము ఆర్యవైశ్య మహాసభలో ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు పెట్టడం జరిగింది. ఎందుకంటే సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తారనే ఉద్దేశంతో మరి ఇప్పటికే వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. కావున మరి మంచి పేరు ప్రతిష్టలు అంటే గుంటూరు జిల్లాకైనా పల్నాడు జిల్లాకైనా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి మేము ఆయన కోరుకోవడం జరుగుతుంది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక్క పైసకు ఆశపడకుండా సొంత నిధుల నుంచి పార్టీల్లో కష్టపడుతున్నారు చాలామంది. మరి అటువంటి వాళ్ళని కూడా గుర్తించి ప్రభుత్వం వారికి కూడా తప్పకుండా నామినేటెడ్ పదవులు కానీ శాసనసభలో, శాసనమండలిలో కూడా ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వమని మరీ కూడా డిమాండ్ చేస్తున్నాం. అమరావతిలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంప్లో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని అన్నారు. హెల్త్ క్యాంప్లో 724 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచిన ఘనత సీఎం జగన్దే అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో నూతన పొడిగింపు రైళ్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్న 10 ఏళ్లలో ప్రపంచంలోనే నెంబర్ 1 రైల్వే నెట్వర్క్ గా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడి. వివిఐటి ఆధ్వర్యంలో సమైక్యత నడక ప్రతి ఏడాది వలె దర్గా టు దుర్గా పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు. రాష్ట్రంలో 36 రిజర్వ్ నియోజకవర్గాల్లో షాడోలదే పెత్తనం. సీఎం జగన్ తీరుపై మండిపడ్డ టీడీపీ నేత నక్కా ఆనందబాబు. భూ హక్కు చట్టం రద్దు కోరుతూ కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన. నగరంలో ర్యాలీ, మానవహారం, టీడీపీ, జనసేన మద్దతు.
ఘనంగా స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలు, సర్కార్ తీరును ఎండగడుతూ ప్రదర్శనలు. టీడీపీకి రాజీనామా చేసిన రాయపాటి రంగబాబు, అవకాశం ఇస్తే వైసీపీ నుండి పోటీ చేస్తానని ప్రకటన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.